వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 46. విజయవాడ ధర్నా చౌక్ లో నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లు కన్నీటి ధర్నా నిర్వహించారు. పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలతో నిరసన తెలిపారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులో FIFO విధానం అమలు చేయాలని, చిన్న కాంట్రాక్టర్లపై వివక్ష ఆపాలని వారు కోరారు. ఒకవైపు పాత బిల్లుల రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, మరోవైపు కొత్త పనుల కోసం అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి 31 గడువు దాటినా 1050 కోట్ల బిల్లులు చెల్లించలేదని కాంట్రాక్టర్లు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే మూకుమ్మడి ఆత్మహత్యలు తప్ప మార్గం లేదని హెచ్చరించారు. తక్షణమే నిధులు విడుదల చేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. మేము పనులు చేస్తూ ఉన్నాము. మేము సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 750 మంది కాంట్రాక్టర్లు ఉన్నాము. మేము నవ్యాంధ్ర అసోసియేషన్ ప్లాట్ఫామ్ తరఫున ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. మేము మార్చి 25 నుంచి 30 తేదీ వరకు మేము ధర్నా చేసి ఉన్నాము, నిరసన చేసి ఉన్నాము ENC ఆఫీసులో. అప్పుడు ప్రభుత్వ పెద్దలు, కొంతమంది డిపార్ట్మెంట్ పెద్దలు వచ్చి మీకు 10వ తేదీ లోపల, అంటే ఏప్రిల్ 10వ తేదీ లోపల పేమెంట్ ఇస్తాము, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, మార్చిలో ఇవ్వలేమని చెప్పి మమ్మల్ని, మా నిరసనని ఆ రోజు ఆపించారు. మేము మళ్ళీ 10వ తేదీ వాళ్ళు పోతే డిపార్ట్మెంట్ వాళ్ళు మేము గవర్నమెంట్ ఇస్తామన్నది ఇవ్వలేదు, మేమేం చేయగలము, మా చేతిలో ఏం లేదని తప్పించుకునే ధోరణితో మాట్లాడుతున్నారు. కానీ ఎంతోముందు BRO 1600 కోట్లకి ఇచ్చారు. ఆ 1600 కోట్లు 700 కోట్లు పెద్ద సంస్థలకి, అనగా చిన్న కాంట్రాక్టర్లకి 100 రూపాయలు ఇచ్చి 580 కోట్లు పెద్ద సంస్థలకి ఇచ్చేశారు. అది ఓన్లీ ప్యూర్లీ చిన్న కాంట్రాక్టర్లకి ఇమ్మని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు ఉన్నాయి. అయినా నువ్వు డిపార్ట్మెంట్ దాన్ని వ్యతిరేకించి, దాన్ని తప్పుదోవ పట్టించి, మమ్మల్ని కూడా మోసం చేసి, మమ్మల్ని నిరసనతో కూర్చుని పెట్టేసి మీకు ఇస్తాం 1600 కోట్లు వస్తున్నాయి, అవి ఇస్తానని చెప్పి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మమ్మల్ని అందరినీ రోడ్డును పడేశారు. ఈ రోజు మేము 450 మంది సుమారు ధర్నాకు వచ్చినాం. కానీ ఈ రోజు వరకు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించట్లేదు. మా కాంట్రాక్టర్ సోదరుడు చిరంజీవి ఈ రోజు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే ఆయన బతిలాడి ఈ రోజు ధర్నా తీసుకొచ్చాము. ఆయన మాటల్లో ఆయన తాలూకా వ్యధ మీరు గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు కొద్దిగా స్పందించి వింటారని కోరుకుంటున్నాం. నవ్యాంధ్ర అసోసియేషన్ తరఫున చిరంజీవి మా గోడు ఈ పత్రికల, ఈ టీవీ ఛానళ్ల ద్వారా తెలియపరిచి మమ్మల్ని ఆదుకోవాలని నేను మరీ ప్రార్థిస్తున్నాను. నేను చాలా చిన్న కాంట్రాక్టర్ని. నా పేరు చిరంజీవి. మాది ప్రకాశం జిల్లా అండి. మేము అప్పులు చేసి ఈ JJM బిల్స్ సెంట్రల్ గవర్నమెంట్ త్వరగా వస్తాయని పనులు చేసి, అప్పులు చేసి, ఇంట్లో మా భార్య పిల్లల నగలన్నీ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ఈ వర్కులు చేస్తున్నామండి. కనీసం మాకు రెస్పాన్స్ లేదండి. ప్రతిసారి డబ్బులు వస్తాయి అంటున్నారు, పెద్ద కంపెనీలకు ఇచ్చేస్తున్నారు. వీటిని కాకుండా 10%, 12% అనే దామాషు ప్రకారం మమ్మల్ని లేనిపోని ఇంకా అప్పుల బాధలో ముంచారండి. ఆ వచ్చిన డబ్బులు మాకు GSTలు కట్టుకోవడం తప్పితే దేనివల్ల కావట్లా. అప్పులలో మా వెనుక పడుతున్నారు. మీకు డబ్బులు వచ్చినాయి కదా అని అందరూ. మేమేం సమాధానం చెప్పుకోవాలి సార్? మాకు ఆత్మహత్య తప్పితే వేరే శరణం లేదండి. ఇంకా మేము ఏం చేయాలా? బయటికి పోతే అప్పుల బాధ, పెండింగ్ వర్కులు చేయమని డిపార్ట్మెంట్ వాళ్ళ వ్యధ, రివ్యూలు పెట్టి, TCలు పెట్టి మా మీద ఒత్తిడి తీసుకురావటం, మేము మానసిక సంఘర్షణకు లోనయ్యి మాకు పిచ్చెక్కే పరిస్థితి తయారైందండి. ఈ టైంలో 20వ తేదీ వరకు బిల్స్ కానీ రాకపోతే సార్, అందరికీ మనవి, మాకు ఆత్మ తప్పితే వేరే శరణం లేదండి. మా అసోసియేషన్, మా యూనియన్ పెద్దలు చెప్పిన ప్రకారం ప్రతిసారి పలుమారులు అన్ని ధర్నాలకి వచ్చామండి. ఏ ధర్నా కూడా మాయ మాటలు చెప్పి 10వ తేదీ ఇస్తాము, వారానికి ఇస్తాము, మీకు న్యాయం జరుగుతుంది, సీఎం గారి దృష్టిలో ఉంది, డిప్యూటీ సీఎం గారి దృష్టిలో ఉంది అని చెప్పి తప్పించుకుంటున్నారే తప్ప మాకైతే ఇంతవరకు న్యాయం జరగల. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి 31 మార్చి వరకు పెట్టిన బిల్స్ ఇవాళ ఏదో కొత్త విధానం, అది ఇదని కళ్ళబుల్లి మాటలతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. దయ ఉంచి మా భార్య బిడ్డల్ని కాపాడండి సార్. అందరికీ నమస్కారం. నవ్యాంధ్ర కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని. గత 2 సంవత్సరాలుగా జలజీవన్ మిషన్ వర్కులు చేస్తున్న కాంట్రాక్టర్లకి ప్రభుత్వం చుక్కలు చూపిస్తుందండి.
పేమెంట్లు ఇస్తున్నట్టుగా ఇస్తున్నారు, ఇచ్చి కార్పొరేట్ సంస్థలకి ఇవ్వమని వెనక నుంచి ఆదేశాలు ఇస్తున్నట్టుగా ఆఫీసర్లు చెప్తున్నారు. నవంబర్ నెలలో 300 కోట్ల రూపాయలు ఇచ్చారండి. కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రం చిన్న కాంట్రాక్టులకి ఇచ్చి 200 కోట్ల రూపాయలు పెద్ద కాంట్రాక్టులకి బడా సంస్థలకి దోచిపెట్టారు. అలాగే మార్చి నెల 24వ తారీఖున 707 కోట్ల రూపాయలు ఇచ్చి అందులో 568 కోట్ల రూపాయలు 4 పెద్ద సంస్థలకు మాత్రం ఇవ్వడం జరిగింది. మిగిలిన 750 ఎంటిటీస్కి కలిపి కేవలం 85 కోట్లు మాత్రం రిలీజ్ చేశారండి. ఈ రకంగా మోసం చేస్తూ కేవలం అంటే నా అభిప్రాయం ప్రకారం ఇద్దరు ఉన్నతాధికారులు వాళ్ళ పదవీ కాంక్షతో చేసిన తప్పుడు నిర్ణయం. ఈ నిర్ణయం ప్రభుత్వం తెలుసుకుని ఇప్పటికన్నా వారి మీద చర్యలు తీసుకుని మాకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుకుంటున్నాం. మార్చి 31 వరకు మేము చేసిన బిల్లులు సుమారు 1050 కోట్ల బిల్లులు ఉన్నాయండి చిన్న కాంట్రాక్టర్లవి. ఆ బిల్లులన్నీ రిలీజ్ అయ్యే వరకు కొత్తగా ఏ రకమైన పేమెంట్లు లేకుండా ముందు మా 1050 కోట్లు రిలీజ్ చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం.